హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ల్యాబ్ టెక్నీషియన్ అండి. షుగర్ టెస్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇద్దామని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. అయితే నా ల్యాబ్ టెక్నీషియన్ ఎక్స్పీరియన్స్లో 8 ఇయర్స్ బాబుకి అట్లాగే 13 ఇయర్స్ పాపకి షుగర్ ఉండటం చూశానండి. అందుకే నేను వీడియో చేస్తున్నాను. అయితే ఇప్పుడు డయాబెటీస్లో మొత్తం 5 టైప్స్ ఉంటాయండి. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ అంటే ఇది ఆటో ఇమ్యూని సిస్టమ్ ద్వారా వస్తుందండి, ఒక డిసీజ్ వల్ల వస్తుంది. అట్లాగే ప్యాంక్రియాసిస్లో ఇన్సులిన్ ఉంచి బేటా సెల్స్ని తగ్గిస్తుందండి, అందుకే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ చూపిస్తుంది. అట్లాగే టైప్ 2 డయాబెటీస్ అంటే ఇది మెటబాలిక్ డిసీజ్ వల్ల వస్తుందండి. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గటం వల్ల ఈ టైప్ 2 డయాబెటీస్ అని వస్తుంది. అట్లాగే థర్డ్ వన్ జెనిస్టేషన్ డిసీజ్ అండి. అంటే ఇది ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ లేడీస్కి ఇది షుగర్ అనేది చూపిస్తూ ఉంటుంది. డెలివరీ అయిపోయాక నార్మల్ అయిపోతుందండి, ఇంకేం కంగారు పడాల్సిన లేదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ లాడా అండి. అంటే లేటెంట్ ఆటో ఇమ్యూన్ డయాబెటిక్ ఇన్ అడల్ట్స్. అంటే ఇది పెద్దవాళ్ళే ఎక్కువ చూపిస్తుందండి. ఇది ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్ల షుగర్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇది మోడీ అండి. అంటే మెచ్యూరిటీ ఏజ్, అంటే యంగ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదండి, అంటే పిల్లలు జెనెటిక్ ఇష్యూస్ వల్ల వీళ్ళకి షుగర్ అనేది చూపిస్తూ ఉంటుందండి. అట్లాగే మనకి షుగరు ఎంత ఉంది ఏంటి తెలుసుకోవాలంటే మనం టైమింగ్స్ని బట్టి తీసుకుంటారండి. దాంట్లో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే ఇది 12 అవర్స్ ఫాస్టింగ్ ఉండాలండి. అంటే నైట్ భోజనం చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 8 లోపు తీసుకునే శాంపుల్ని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటామండి. దీని నార్మల్ వాల్యూ వచ్చేసరికి 110 అండి. అట్లాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అండి. దీనిని భోజనం చేసిన తర్వాత 1.5 నుంచి 2 గంటల లోపు తీసుకుంటామండి శాంపుల్ని. దీనిని 160 వరకు నార్మల్ వాల్యూ వస్తుందండి. అట్లాగే థర్డ్ వన్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ అండి, ఆర్బిఎస్ అంటాము. ఇది 24 అవర్స్లో ఏ టైంలో అయినా సరే చేసే టెస్ట్ని ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటామండి. దీని నార్మల్ వాల్యూ వచ్చేసరికి 140 అండి. అట్లాగే జీటీటీ అంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ లేడీస్కి టెస్ట్ చేస్తారండి. దీన్ని గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటామండి. అట్లాగే యూరిన్లో కూడా షుగర్ చూస్తామండి. నెక్స్ట్ డయాబెటిక్ పేషెంట్కి 3 months యావరేజ్ అని HbA1c అనే టెస్ట్ అవుట్ చేస్తారండి డయాబెటిక్ పేషెంట్ వాళ్ళకి. నెక్స్ట్ అసలు డయాబెటిక్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏంటి, ఎట్లా ఉంటుంది అంటే అరికాళ్ళు అవి మండుతూ ఉంటాయండి. అట్లాగే పుండ్లు త్వరగా తగ్గవండి, వాళ్ళకి గాయాలు పుండ్లు అనేవి తగ్గవు. నెక్స్ట్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి అనిపిస్తుంది. అట్లాగే ఆకలి ఎక్కువ వేస్తుందండి. నైట్ అంతా ఎక్కువ వాష్రూమ్స్కి వెళ్తూ ఉంటారు, యూరిన్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఇవి సిమ్టమ్స్ ఇట్లా ఉంటాయండి. అట్లాగే పుండ్లు ఉంటాయి కదండి, ఆ పుండ్లు అనేవి తగ్గకపోవడం వల్ల వాళ్ళకి గ్యాంగ్రీవ్ అనే ఒక డిసీజ్ వస్తుందండి. ఇది ప్రాణాంతకమైన స్టేజ్కి వెళ్ళిపోతుందండి కొన్నిసార్లు. సో దీనిని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలండి. అట్లాగే అసలు మనకి కంట్రోల్లో ఉండాలంటే ఏం చేయాలి అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఎక్సర్సైజెస్ కానీ యోగా కానీ వాకింగ్ కానీ కంపల్సరీ మెయింటైన్ చేయాలండి. మీకు డయాబెటిక్ అనేది కంట్రోల్లో ఉండాలంటే యోగా, ట్యాబ్లెట్స్, ఫుడ్, స్ట్రెస్ ఇవన్నీ కంపల్సరీగా మెయింటైన్ చేయాలండి. సో ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే మీకు షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అట్లాగే ఇప్పుడు డైట్ ప్లాన్ ఎట్లా ఉండాలి ఏంటి అంటే డయాబెటిక్ పేషెంటు తీసుకోవాల్సినవి ఏంటి అంటే గ్రీన్ లీవ్స్, అట్లాగే బ్రౌన్ రైస్, ఫ్రూట్స్ అంటే అవకాడో, బెర్రీస్, ఆరెంజెస్, వెజిటేబుల్స్ అంటే బ్రోకలీ, అట్లాగే కాలీఫ్లవరు,
ఇలాంటి ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవచ్చండి. ఫిష్, ఎగ్స్, చికెన్ ఇలాంటి ఫుడ్స్ అన్నీ తీసుకోవచ్చండి. తీసుకోకూడనివి ఏంటి అని అడిగితే మీరు దాంట్లో బేకరీ ఐటమ్స్ అంటే ఐస్ క్రీమ్స్, స్వీట్స్, కూల్ డ్రింక్స్, అలాగే జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, న్యూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఇలాంటివి ఏమి కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలండి. మనం జస్ట్ డయాబెటిక్ పేషెంట్కి చిన్న పీసు చాక్లెట్ తిన్నా సరే వాళ్ళకి వెంటనే ఇంక్రీజ్ అయిపోతుందండి డయాబెటిక్ వాళ్ళకి. అది నాన్ డయాబెటిక్ పేషెంట్కి ఒక చాక్లెట్ ఫుల్గా తినేసినా వాళ్ళకి ఏమి ఇంక్రీజ్ కాదండి. సో అందుకని అబ్జర్వ్ చేసుకుని మీరు షుగరీ ఫుడ్ అన్నిటికీ కొంచెం అవాయిడ్ చేస్తూనే ఉండాలండి. అప్పుడు మీకు హెల్తీగా ఉంటారు. అట్లాగే బెస్ట్ టైం ఏంటి షుగర్ టెస్ట్ చేయించుకోవడానికి అంటే ఎర్లీ మార్నింగ్ శాంపుల్ అంటే ఫాస్టింగ్ శాంపుల్ అండి. అట్లాగే భోజనం చేసే కంటైనర్కి పీపీబీఎస్ ఈ రెండు అనేది చేయించుకోవడం వల్ల మీకు షుగర్ కంట్రోల్లో ఉందా లేదా అనేది తెలుస్తుంది. అట్లాగే డయాబెటిక్ పేషెంట్ ఎన్ని రోజులకు ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి అంటే కంపల్సరీగా మంత్లీ షుగర్ టెస్ట్ చేయించుకోవాలండి. అట్లాగే 3 monthsకి ఒకసారి కనీసం 6 monthsకి ఒకసారి అయినా యావరేజ్ టెస్ట్ అంటే HbA1c టెస్ట్ అనేది చేయించుకోవాలండి. అట్లాగే షుగర్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి హైపర్ గ్లైసిమియా అనే వ్యాధి వస్తుందండి. అలాగే షుగర్ లెవెల్స్ తక్కువ ఉండటం వల్ల హైపోగ్లైసిమియా అనే వ్యాధి వస్తుంది. అట్లాగే జెంట్స్ అయితే డ్రింకింగ్కి, ఆల్కహాల్కి చాలా అవాయిడ్ చేస్తూ ఉండాలండి. షుగర్ మనకి కంట్రోల్లో ఉండాలంటే ఇవన్నీ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. అట్లాగే ట్యాబ్లెట్స్ కూడా టైం టు టైం వేసుకుంటూ ఉండాలండి. ఇవన్నీ మీకు షుగర్ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పానండి. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగని క్లారిటీగా చెప్తానండి. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని చెప్పి అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.